పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అనమాట, జాలి కొలేది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది, అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము. రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు. ఫోటో ప్లీజ్. అమ్మా ఎస్, చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట. ఈ ఫోటో తీసింది నేను, బ్లాక్ అండ్ వైట్. వావ్. ఆక్ఫా కెమెరాతో నేను తీశాను. ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి. యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నాగబాబుకి కానీ ఎవ్వరికి రాలేదు. అంత గ్లామరస్ ఫేసు, అంటే ఇటాలియన్ కట్స్ అంటారే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన మా హీరో. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చరు క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా, చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. అదే నాకు అర్థం కాలేదు, అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. మనం అంటే నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించి అయినా అనుండొచ్చు, అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయనకి ఎవరి మీదైనా కోపం ఉండొచ్చు, కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది, వాళ్ళు మేము సినిమా చూడం అంటున్నారు. సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు, అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా. ఇది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. దిస్ ఇస్ మై స్టాండ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.